తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన పోరు చేస్తోంది బీజేపీ. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తన పార్టీ ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. ఉద్యోగులు దాచుకున్న బెనిఫిట్స్ సొమ్మును ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల డిఏ, పీఆర్సీ, పెన్షన్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగుల బకాయిలను సాధించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. గవర్నమెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో కానీ బీజేపీ రూల్ స్టేట్లు అన్నిట్లో కూడా టైమ్లీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ అన్నీ కూడా టైంలో వస్తున్నాయి. పిఆర్సీస్ కూడా టైమ్లీ అపాయింట్ చేసి పేమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్సెప్ట్ మన తెలంగాణ స్టేట్లో, యంగ్ స్టేటు, మన ఇంత ఫైనాన్స్ సర్ప్లస్ ఉన్న స్టేటు ఈ విధంగా దివాలా తీసి మనం మీ డబ్బులు మీకు ఇవ్వకుండా అందరినీ సతాయిస్తుంది. కాబట్టి అందరి పెద్దలు అన్ని విషయాలు మాట్లాడారు. సబ్జెక్ట్ అందరికీ మీకు తెలుసు. కాబట్టి మేమందరం, మా సెంట్రల్ మినిస్టర్స్ గారు, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, మా ఎంపీస్ అందరూ, మా ఎమ్మెల్యేస్, మీ ఎమ్మెల్సీలము, మా పార్టీ రామచంద్ర గారి అధ్యక్షన మేమందరూ మీ ఎమ్మెడి ఉండి మీ సమస్యలు సాట బరవకు మేము కంటిన్యూగా మీ ఎమ్మెడి ఉంటాము. ఇది ఎడిదిరిగి మనం సాధించుకోవాలి. మీది మీ రైట్, మీ హక్కు, మీ డబ్బులు మీకు రావాలి. ఈ టెన్షన్స్లో రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాణం మీరు అందరూ కూడా డబ్బులు వస్తాయి రావు, తర్వాత పెళ్ళిళ్ళు, ఈఎంఐస్, తర్వాత ఇవన్నీ కష్టాలు చేసుకొని చాలామంది చనిపోయినట్టు కూడా సమాచారం. ఇది దురదృష్టకరం. కాబట్టి మేము బీజేపీ మేమందరం మీ వెంట ఉండి ఈ సమస్యలన్నింటినీ సార్ట్అవుట్ అయ్యే వరకు కంటిన్యూగా మేము ఎమ్మడి ఉంటాము. స్ట్రైక్ చేస్తాము, ధర్నాలైనా చేస్తాము. అసెంబ్లీలో, కౌన్సిల్లో, ఢిల్లీలో కూడా అవసరమైతే ఢిల్లీ గవర్నమెంట్లో కూడా మాట్లాడి మీ సమస్యలన్నీ